వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్కి కౌంటర్ ఇస్తున్నాడు తమ్ముడు అల్లు శిరీష్. ఇంతటికీ అల్లు అర్జున్కి అల్లు శిరీష్ ఏం కౌంటర్ ఇచ్చాడు, అసలు ఫ్యాన్స్ దీనిపైన ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, అంటే అల్లు అర్జున్ అల్లు శిరీష్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మెగా ఫ్యామిలీకి ధీటుగా అల్లు ఫ్యామిలీ నుంచి కూడా హీరోలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అల్లు స్టార్ హీరోగా కూడా ఎదిగి తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమానులను కూడా సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సైతం అదే, అంటే హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తూ ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ వచ్చినంత క్రేజ్ అయితే శిరీష్కి రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి అల్లు శిరీషు కొత్త జంట, అలాగే ఏబిసిడి, క్షణం క్షణం, శ్రీరస్తు శుభమస్తు, ఊరవసేవే రాక్షసవే వంటి సినిమాలతో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాలు ఏవి కూడా అల్లు శిరీష్కు సరైన బ్రేక్ని ఇవ్వలేకపోయినాయి. దీంతో ఈసారి కొంత విభిన్నమైనటువంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లు హీరో, అంటే అల్లు శిరీష్ అని చెప్పుకోవచ్చు. హీరోగా తెరకెక్కించినటువంటి బడ్డీ సినిమా మనకు జూలై 26న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ బడ్డీ బేర్తో, అంటే టెడ్డీ బేర్తో ఒక యాక్షన్ డ్రామాను కూడా ఈ సినిమాలో తెరకెక్కించారు. విడుదల తేదీ దగ్గర పడడంతో, అంటే విడుదలైనప్పటి నుండి కూడా ఈ సినిమా పైన ప్రమోషన్స్ బాగా స్పీడ్ పెంచారు. అయితే దీంట్లో భాగంగానే అల్లు శిరీష్ అభిమానులతో సరదాగా కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు, మీరు కూడా మీ అన్న మాదిరిగానే సపరేట్గా ఒక పిఆర్ టీంని కూడా పెట్టుకొని ప్రేక్షకులు కూడా దగ్గర అవ్వచ్చు కదా అనేసి అడిగారు. దీనికి అల్లు శిరీష్ సమాధానం ఇస్తూ, వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులు మనల్ని గుర్తు పెట్టుకుంటారనేసి కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా సినిమాలు ప్రమోట్ చేయాల్సినటువంటి పని లేదంటూ కూడా అల్లు శిరీష్ కామెంట్ చేశారు. మనం చేసిన సినిమాలు వారి దగ్గరికి చేస్తారు, అంటే వారికి దగ్గరే వస్తూ ఉంటాయి, అంటే వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో ప్రభాస్ నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక సింప్లిసిటీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ను చెప్పుకోవచ్చు ప్రభాస్ అంటేనే. అయితే ఆయన నటించినటువంటి సినిమాలు సంవత్సరానికి ఒకటి రెండు మాత్రం రిలీజ్ అవుతుంటాయి. అయితే ఆయన బయట కనిపించేది చాలా తక్కువ అని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. అయితే ఆయన దగ్గర ఎలాంటి హంగు ఆర్భాటం ఉండదని, తన సినిమాలు ప్రమోట్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువేననేది కూడా అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు. తన సినిమాల ప్రమోషన్ కూడా ఏదో నామమాత్రంగా చేసుకుంటూ ఉంటాడు అని కూడా తెలిపొచ్చారు శిరీష్. అయితే దీంతో అల్లు శిరీష్ చేసినటువంటి కామెంట్ పైన, అన్న గురించి మీ కామెంట్ చేసే, మీ అన్న గురించి మీరు ఏం కామెంట్ చెప్తారు అనేసి అడిగినప్పుడు, నెటిజన్లు అభిప్రాయానికి సంబంధించి కూడా చూసినప్పుడు అల్లు శిరీష్ కామెంట్ ఎలా ఉన్నదని సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ కామెంట్స్ అయితే వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే నా సినిమాలకి మా అన్నను ఆయన దగ్గర ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నాను కాబట్టి, నాకు నేనుగా కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను. దీనికి నేను ఏ రోజు కూడా అన్నయ్యని నేను అడగలేదు, అడగను కూడా అంటూ కూడా అందరికీ షాక్ ఇచ్చే విధంగా సమాధానం చెప్పారు. ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అల్లు ఫ్యామిలీకి సంబంధించి, అల్లు అర్జున్ కావచ్చు, అల్లు శిరీష్ కావచ్చు, వీరికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.